చివరి నిమిషంలో అఖండ 2 వాయిదా. షాక్ లో బాలయ్య ఫ్యాన్స్. రాజాసాబ్ విషయంలోనూ ఒక బిగ్ షాక్. ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్కమింగ్ మూవీ ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హర్రర్ కామెడీ ఫిలిం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. వింటేజ్ ప్రభాస్ని చూడడం కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. విడుదలకు ఇంకా నెల రోజులు కూడా సమయం లేదు. ఇలాంటి టైంలో బిగ్ షాక్ తగిలింది. ఓవర్సీస్లో ది రాజాసాబ్ మూవీపై డిసెంబర్ 19న విడుదలవుతున్న అవతార్ 3 ఎఫెక్ట్ పడనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ రాజాసాబ్ని నార్త్ అమెరికాలో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఓ ట్వీట్ చేసింది. అవతార్ 3 ఐమాక్స్ మధ్య కుదిరిన 4 వారాల ఒప్పందం కారణంగా రాజాసాబ్ చిత్రానికి ఐమాక్స్ ఫార్మెట్ ఉండదని తెలిపింది. అంతేకాదు మిగతా ఫార్మెట్లలో కూడా ప్రభాస్ స్టార్డమ్, మార్కెట్కి తగినన్ని స్క్రీన్స్ దొరకకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్, అందున నార్త్ అమెరికా మార్కెట్ కీలకం. స్టార్ హీరోల మెజారిటీ సినిమాలు అక్కడ భారీ వసూళ్లను రాబడతాయి. అందుకే తెలుగు స్టేట్స్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు స్టార్స్. అలాంటిది ఇప్పుడు అవతార్ 3 కారణంగా ఓవర్సీస్లో తగినన్ని స్క్రీన్స్ అందుబాటులో లేకపోవడం ప్రభాస్ లాంటి బడా స్టార్కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. మరోవైపు అఖండ 2 కొత్త విడుదల తేదీపై కూడా అవతార్ 3 ప్రభావం కనిపిస్తోంది. 14 రీల్స్ ప్లస్ ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య నెలకొన్న ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన అఖండ 2 వాయిదా పడిన విషయం తెలిసిందే. అన్ని సమస్యలు పరిష్కారమై డిసెంబర్ 12కు విడుదలవుతోందా లేదా అనేది సస్పెన్స్లా మారింది. ఒకవేళ ఆ డేట్ మిస్ అయ్యి డిసెంబర్ 19 లేదా తరువాత విడుదల చేస్తే మాత్రం ఓవర్సీస్ కలెక్షన్స్పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మెజారిటీ థియేటర్లను అవతార్ 3 ఆక్రమించుకుంటుంది. పోనీ సంక్రాంతికి రావాలనుకుంటే ఇప్పటికీ ఆ సీజన్పై పలు సినిమాలు ఖర్చు వేసి ఉన్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 12కే విడుదల చేయాలనే ఆలోచనలో అఖండ 2 మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలుగు సినిమాలు అఖండ 2, ది రాజాసాబ్పై హాలీవుడ్ ఫిలిం అవతార్ 3 ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది.